నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అండ్ మూవీ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి. గతంలో చూస్తే లోకేష్ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్కి శుభాకాంక్షలు చెప్పాడు, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తెలుసు మనకి. అండ్ ఈ సంవత్సరం ప్రత్యేకించి అలాంటివి ఏం చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు ఇటువైపు నుంచి. ఓకే, ఇప్పుడు మహానాడు నెల తెలుగుదేశం శ్రేణులు విపరీతమైనటువంటి ఉత్సాహంతో ఉన్నాయి. కమిటీలను వేశారు. మహానాడుకు సంబంధించి కూడా 3 రోజులు అత్యంత ఆర్భాటంగా నిర్వహించబోతున్నారు, దట్టు కడపలో. ఓకే, మరి ఈ మహానాడుకి ఎన్టీఆర్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? వాళ్ళు పిలిచే ఛాన్స్ ఉందా? అండ్ వాళ్ళు పిలిచినా ఇతను వస్తాడా రాడా? ఒకవేళ పిలవరంటారా? పిలవకపోతే ఇతని ఫీలింగ్ ఏమిటి? ఇలా రకరకాల ప్రశ్నలు. అంటే ఈ నేపథ్యంలో మరో వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని వాళ్ళందరినీ పిలవడానికి, అందరినీ ఒకే తాటి మీద తేవడానికి బాలకృష్ణ గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ఓవరాల్గా ఏం జరగబోతుంది అంటారు? అంటే అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఒక మహత్తరమైనటువంటి అవకాశం వాళ్ళకి 2 ఏళ్ల క్రితం వచ్చింది. ఎప్పుడు సార్? ఎన్టీ రామారావు గారి 100వ జయంతి కార్యక్రమాలు జరిగినాయి. అవునండి, అవును, మన ఏర్పాటు చేశారుగా. జరిగిన సందర్భంగా నిజానికి కుటుంబ సభ్యులందరినీ ఒక చోట సమావేశపరిచి అది సంవత్సరం పాటు జరిగింది. ఆ ఈవెంట్ ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎక్కడెక్కడ జరగాలి అనేది 4-5 చోట్ల జరిగినాయి. జరిగినప్పుడు వాటిని ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎవరెవరు ఏ ఏ సభల్లో పాల్గొనాలి అనేది సార్ట్అవుట్ చేసుకోవటానికి జరిగినటువంటి మీటింగ్కి జూనియర్ ఎన్టీఆర్ని పిలవలేదు. చివరిలో ఆ శకపురుషుడు ఆవిష్కరణ సభకి మాత్రం ఒక 20 రోజుల ముందు వెళ్ళి దశరథ్ జనార్దన్ గారు ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాడు. వచ్చిన తర్వాత అతను అప్పటికే, అంటే ఆయన బర్త్డే రోజు జరిగింది ఆ ఈవెంట్, మే 20వ తారీఖు ఈవెంట్ పెట్టారు. సో ఆయన బర్త్డేకి సంబంధించి ఇతర కార్యక్రమాలు ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని హాజరవ్వలేకపోయాడు. దాని మీద ట్రోల్ జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు జగన్ ఆయన స్పందించినప్పుడు ఆయన స్పందన మీద తెలుగుదేశం క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు ఆయన గురించి. ఏమన్నారు సార్ అప్పుడు? అంటే ఆయన చాలా క్లుప్తంగా మాట్లాడాడు, క్లుప్తమైనటువంటి ప్రకటన ఇచ్చాడు, ట్వీట్ చేశాడు. ఆయన అన్న మాట ఏంటంటే, ఈ హెల్త్ యూనివర్సిటీకి పేరు తీసేయటం వల్ల రామారావు గారి ఖ్యాతిలో దానికి వచ్చినటువంటి లోపం ఏమీ లేదు. అలాగే ఈ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం ద్వారా ఆయన ఖ్యాతికి కొత్తగా జోడించేది ఏమీ లేదు. కాబట్టి ఈ విషయంలో స్టేటస్ కో మెయింటైన్ చేయటమే ప్రభుత్వానికి మంచిది. అనవసరమైనటువంటి సెంటిమెంట్లు ఇబ్బంది పెట్టకుండా ఎలా ఉందో అలా కొనసాగించటమే మంచిది అని చెబుతూ ప్రభుత్వం విజ్ఞతతో ప్రవర్తిస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు ఆయన. ఈ డోస్ సరిపోలేదు, ఇది చాలా లో డోస్లో జగన్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడో లోపాయికారి ఇతనికి జగన్తో ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉందేమో అనేటువంటి ఒక అనుమానాన్ని రేజ్ చేసి తెలుగుదేశం పార్టీ కింది శ్రేణి క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు మాట్లాడింది. ఎన్టీఆర్ మీద తీవ్రమైన విమర్శ చేస్తూ పార్టీ నాయకత్వానికి తెలియకుండా ఇది జరిగిందని అనుకోవడానికి అవకాశం లేదు. పార్టీ నాయకత్వపు అనుమతితోనే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు మాట్లాడారు. ఇవి గాయపరిచి ఉండొచ్చు ఆయన. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ చాలా సవివరముగా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రకటన ఇచ్చాడు. ఏది ఆ యూనివర్సిటీ పేరు మార్చడం అనేది సరైనది కాదు అని ఆయన కొంచెం ఎక్స్పాండ్ చేసి అంత క్లుప్తంగా కాకుండా మాట్లాడాడు. ఆయన్ని కన్సిడర్ చేయలేవు. కాబట్టి అలా ఒక గ్యాప్ నడుస్తోంది. దీంతో ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ వీళ్ళిద్దరూ కూడా ఏదైనా కుటుంబానికి సంబంధించిన విషాదం జరిగితే మనం వెళ్దాం, మిగిలిన విషయాలకు దూరంగా ఉందాం, అది కుటుంబ వ్యవహారం, వాళ్ళు చూసుకుంటారు, పెద్దలు చూసుకుంటారు, మనం అక్కడ ఉండకపోవడమే మంచిది అన్న దూరంలో వ్యవహరిస్తున్నారు తప్ప నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినా, వాళ్ళని పిలిచినా పిలవకపోయినా ఏం చేసినా వాళ్ళు ఎప్పుడూ కూడా కుటుంబం గురించి పార్టీ గురించి నెగిటివ్ స్టేట్మెంట్లు ఇవ్వాల. కొడాలి నాని పార్టీకి రిజైన్ చేసి వైసీపీలో చేరిన రోజున కూడా ఈయన్ని ట్రాల్ చేశారు. ఆయన బాద్షా షూటింగ్లో ఉన్నాడు. అప్పుడు ఉండి అదే గెటప్తో వచ్చి మీడియాని అడ్రస్ చేసి మాట్లాడాడు, నాకేం సంబంధం లేదు, నేను దీన్ని హర్షించడం లేదు, నా పేరుని దాంతో లింక్ చేసి గొడవ చేయొద్దు అని మాట్లాడాడు. అలాగే వల్లభనేని వంశీ
అంటే వీళ్ళిద్దరూ కూడా ఆయనతో ఒక సినిమా తీశారు, వీళ్ళు 2 సినిమాలు తీశారు. ఈ 2 సినిమాలకి నిర్మాతలుగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళిద్దరూ ఎన్టీఆర్ మనుషులు, రెగ్యులర్గా ఆయన ఇంటికి వెడతారు వీళ్ళు. అంటే అంతేకాకుండా ఎన్టీఆర్ని చిన్నప్పటి నుంచి బాగా సాకిన వారు, బాగా దగ్గర మరి చూసిన వారు అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే ఆయన గుడివాడ వచ్చేవాడు సెలవులకి, వచ్చినప్పుడు ఇతను కలిసేవాడు, నాని అన్న అనేవాడు. కాబట్టి ఆ రిలేషన్ ఉంది వాళ్ళ మధ్య. ఆ రిలేషన్ ఉండటం అనేది వాళ్ళ పొలిటికల్ లైఫ్ ప్రతిదీ ఇతనే డిజైన్ చేస్తున్నాడని మాట్లాడటానికి దాన్ని ఆలంబన చేసుకోనక్కర్లేదు. కానీ అలా మాట్లాడారు, ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఇప్పటికీ ఇదంతా కలిసి జరుపుతున్నటువంటి గూడుపుటాన్ని అనే ఆర్గ్యుమెంట్ తెలుగుదేశం శ్రేణుల్లో బాలకృష్ణ గారి అభిమానుల్లో కూడా ఉంది. ఈ ధోరణి, ఇది ప్రమాదం. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటే తప్ప వాళ్ళు కలవరు. గతంలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించిన సందర్భంగా జరిగినటువంటి ఎన్నికలు ఒకటి ఉన్నాయి, 2009 ఎన్నికలు. 2009 ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు, బెడ్ మీద ఉండి కూడా మాట్లాడాడు. ఆ వీడియో ఈ మధ్య సర్క్యులేట్ చేశారు. అంటే జనాకర్షణనే ఒక క్వాలిఫికేషన్గా తీసుకుని ఒక కొత్త పార్టీ పుట్టింది, ఆ పార్టీ స్పష్టమైన రాజకీయ విధానం లేకుండా వ్యవహరిస్తోంది అని ప్రజారాజ్యం పార్టీని విమర్శిస్తూ బెడ్ మీద ఉండి ఆయన మాట్లాడిన బయట రొటేట్ అవుతోంది. కాబట్టి అలా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళి వాళ్ళు చెప్పిన పని చేశాడు ఇతను వినయంగానే. కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న సమస్య ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్తో ఈ మధ్య గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అన్నాడు. ఆయన కూడా ట్రోల్ అయ్యాడు ఆ మాట అన్న తర్వాత. అంటే సెకండ్ పవర్ సెంటర్ అవుతుందేమో ఎన్టీఆర్ ప్రవేశము అని భావించే ఒక సెక్షన్ ఉంది. బాలకృష్ణ గారికి లోకేష్ అల్లుడు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా అతనికి థ్రెట్ కాదు. కాబట్టి రెండోది ఆయన ఫోకస్ వేరే చోట ఉంది. కానీ ఎన్టీఆర్ వస్తే పవర్ సెంటర్గా మారే ప్రమాదం ఉంది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది, వాళ్ళలో నాయకత్వంలో కూడా ఉందనేది ఒక అభిప్రాయం. అందుకని ఇతన్ని కొంత దూరం పెట్టడం అనేది వాళ్ళు వ్యూహాత్మకంగానే చేస్తున్నారు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎన్టీఆర్ స్పందించినప్పుడు థ్యాంక్స్ చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ మధ్య విజయవాడ వరదలు, ఇది కృష్ణానది తర్వాత బుడమేరు విజయవాడని ముంచెత్తినప్పుడు సహాయక చర్యల్లో మొదట సహాయాన్ని అనౌన్స్ చేసినాడు ఎన్టీఆర్. చేసినప్పుడు థ్యాంక్స్ బావా అన్నాడు ఆయన లోకేష్. సో అంటే ఇప్పుడు బర్త్డేకి విషెస్ చెప్పలేదు అనేది పెద్ద సీరియస్ ఇష్యూ కాదా? ఏం కాదండి, వీళ్ళు సీరియస్గా పట్టించుకోనేది కాదు, వాళ్ళు సీరియస్ కాదు. వాళ్ళు ఎవరి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన రాజకీయాల్లో రావడానికి సిద్ధంగా లేడు ఎన్టీఆర్. ఆయన తన కెరియర్ మీద ఫోకస్ పెట్టున్నాడు. ఇప్పుడు వార్ 2 తాలూకా వ్యవహారం జరుగుతోంది, దాని మీద ఉన్నాడు ఆయన. తన మార్కెట్ స్థిరీకరణ కార్యక్రమాల్లో ఉన్నాడు. తను ఈ వ్యవహారాలన్నీ పట్టించుకునే మూడ్లో లేడు. ఆ మధ్య భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరించమని అమిత్ షా గారు పిలిచి మాట్లాడాడు. అప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్పింది, రాజకీయాల్లోకి వస్తే మాకు ఆల్రెడీ ఒక పార్టీ ఉంది, నేను ఇప్పుడు దాన్ని కాదని ఎటు అడుగు వేసినా అదొక ప్రమాదం. రెండోది, నేను ఇప్పుడు కెరియర్ వదిలేసి రాజకీయాల మీద ఫోకస్ పెట్టే పరిస్థితుల్లో లేను, దానికి కొంచెం టైం ఉంది అన్నాడు. సీనియర్ ఎన్టీఆర్ కూడా 60 సంవత్సరాల తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా నేను సినిమాలు వదిలేస్తున్నాను అని ప్రకటించాడు తప్ప అంతకుముందు ఎప్పుడు ఆయన చాలా సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడాడు, కానీ సినిమాలోనూ రాజకీయం మాట్లాడాడు ఆయన. కానీ ఎప్పుడూ వేదికల మీద రాజకీయాలు చేయలేదు. అందుకని ఆ ధోరణిలో వ్యవహరించాడు ఆయన. ఈయన కూడా గ్యాప్ తీసుకుంటాడు, ఇప్పుడు కెరీర్ తీసుకొచ్చి రిస్క్లో ఎందుకు పెట్టుకోవాలి. అందుకని మహానాడుకి డెఫినెట్గా ఆయన రాడు. ఆయన రావాలని నాయకత్వము కోరుకోవడం లేదు, కానీ బయట ఒక స్పెక్యులేషన్ ఉండాలి. అందుకని ఈ సర్క్యులేషన్ జరుగుతోంది. ఆ స్పెక్యులేషన్ ఏంటంటే ఎన్టీఆర్ రాడు వస్తాడు అనే ఒక డోలాయమాన స్థితిలో చర్చలు జరగాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆయన రాడు, రావాలని వారు కోరుకోవడం లేదు. అందుకని అలాగే ఉంటుంది. కానీ ఏదైనా అవసరం వచ్చి వాళ్ళు పిలిస్తే ఇతను అటెండ్ అవుతాడు. అందుకని అలా ఉండదు. వాళ్ళు రెండో పవర్ సెంటర్ ఓపెన్ చేయాలని అనుకోవడం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ,
జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.